హాయ్ అమ్మో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో యథావిధంగా నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్, క్రికెట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మన ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్ స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ క్రికెట్ అప్డేట్స్. క్రికెట్ అప్డేట్ నంబర్ 1. లాస్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ విన్ అయిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గ్రౌండ్లో పడుకున్న ఫొటోస్ చూసారా? ఇదే రీసెంట్గా అండర్-19 ఉమెన్స్ T20 వరల్డ్ కప్లో గంగోడి త్రిష్ కప్ పట్టుకొని దిగిన ఫొటోస్ని చూసారా? దీంతోపాటు 2024లో సెలబ్రేట్ చేసుకున్న ఫొటోస్ని ఇతర ఫొటోస్తో పోలిస్తే అప్పటి రోహిత్ శర్మ సెలబ్రేషన్స్ ఇప్పుడు గంగోడి త్రిష్ చేసినవా? క్రికెట్ అప్డేట్ నెంబర్ 2. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్తో జరిగిన 5th T20 మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్ వేసిన బాల్ సంజు శాంసన్ పాయింట్ ఫింగర్కి బాల్ తగిలింది. దీంతో సంజు శాంసన్కి ఇంజూరీ అయిన విషయం తెలిసిందే. ఇంకా పెయిన్తో ఆ మ్యాచ్లో వికెట్ కీపింగ్ కూడా చేయలేదు. దీంతో సంజు శాంసన్ ఫింగర్కి ఫ్రాక్చర్ అయింది. 4 to 6 వీక్స్ వరకు బ్యాటింగ్ చేయలేడని BCCI చెప్పింది. ఇంకా రెస్ట్ తీసుకొని స్ట్రైట్గా మార్చిలో స్టార్ట్ అయ్యే IPLలో ఆడవచ్చని అన్నారు. సంజు శాంసన్ ఇంగ్లాండ్తో జరుగుతున్న ODI సిరీస్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా సెలెక్ట్ కాలేదమ్మా. క్రికెట్ అప్డేట్ నెంబర్ 3. ఇంగ్లాండ్తో జరగబోయే ODI సిరీస్ కోసం టీమిండియా మిస్టరీ స్పిన్నర్ అయిన వరుణ్ చక్రవర్తిని బ్యాకప్ ప్లేయర్గా సెలెక్ట్ చేశారు. నాగ్పూర్లో జరుగుతున్న టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో వరుణ్ చక్రవర్తి ఉన్నాడమ్మా. ఇంకా టీమిండియా స్పిన్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇంకా ఇంగ్లాండ్తో జరిగిన T20 సిరీస్లో వరుణ్ చక్రవర్తి 14 వికెట్స్తో కీ పర్ఫార్మెన్స్ చేశాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా సెలెక్ట్ చేయాలని అన్నారు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 4. టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో వీరేంద్ర సెహ్వాగ్, వివి రిచర్డ్సన్ ప్లేస్ను టీమిండియా యంగ్ ప్లేయర్ అయిన అభిషేక్ శర్మ పూర్తి చేస్తాడని ఇండియన్ ఫార్మర్ క్రికెటర్ అయిన హర్భజన్ సింగ్ అన్నాడు. ఇంకా త్వరలోనే రెడ్ బాల్ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇస్తాడు అని అన్నాడు. అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడతాడు అని అన్నాడు. ఇంకా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అంత ఎఫెక్ట్గా చూపించకపోయినా ఇంగ్లాండ్పై కొట్టిన సెంచరీతో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని అన్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 5. మేము ముగ్గురం ఫ్రెండ్స్ అని శుమన్ గిల్ అన్నాడు. టీమిండియా తరపున ఆడుతున్నప్పుడు ఎవరు బాగా ఆడినా కంగ్రాచులేషన్స్ చెప్పాలని శుమన్ గిల్ అన్నాడు. అభిషేక్ శర్మ తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని, ఇంకా జైస్వాల్ కూడా మంచి ఫ్రెండ్ అని అన్నాడు. మా ముగ్గురి మధ్య ఎటువంటి కాంపిటీషన్స్ లేవు అని అన్నాడు. టీమిండియా కోసం ఆడేటప్పుడు ప్రతి మ్యాచ్ బాగా ఆడాలని ట్రై చేస్తాము అని అన్నాడు. అంతేకాని ఒకరు బాగా ఆడకూడదని, అది కరెక్ట్ కాదని శుమన్ గిల్ అన్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 6. టుమారో జరిగే ఇంగ్లాండ్తో ఫస్ట్ ODI మ్యాచ్లో టీమిండియా ఫేసర్ అయిన మొహమ్మద్ షమి వరల్డ్ రికార్డ్కి దగ్గరలో ఉన్నాడు. ఈ ODI సిరీస్లో 5 వికెట్స్ తీస్తే ODIలో ఫాస్టెస్ట్ 200 వికెట్స్ తీసిన బౌలర్గా నిలుస్తాడు. ప్రెజెంట్ షమి 100 మ్యాచెస్లో 195 వికెట్స్ తీశాడు. ఈ లిస్ట్లో మిచెల్ స్టార్క్ టాప్లో ఉన్నాడు. స్టార్క్ 102 మ్యాచెస్లో 200 వికెట్స్ తీశాడు. ఇంకా నెక్స్ట్ పాకిస్తాన్ ప్లేయర్ అయిన ముస్తాక్ 104 మ్యాచెస్లో 200 వికెట్స్ తీశాడు. ఇంకా నెక్స్ట్ న్యూజిలాండ్ ప్లేయర్ అయిన ట్రెంట్ బోల్ట్ 107 మ్యాచెస్లో 200 వికెట్స్ తీశాడు. ఇంకా నెక్స్ట్ ఆస్ట్రేలియా ప్లేయర్ అయిన బ్రెట్లీ 112 మ్యాచెస్లో 200 వికెట్స్ తీశాడు. ఇంకా నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ అయిన డొనాల్డ్ 117 మ్యాచెస్లో 200 వికెట్స్ తీశాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 7. సచిన్ టెండూల్కర్ రికార్డ్ని విరాట్ కోహ్లీ మరోసారి బ్రేక్ చేయబోతున్నాడు. ODI ఫార్మాట్లో మరో 94 రన్స్ చేస్తే అత్యంత ఫాస్టెస్ట్ 14,000 రన్స్ కంప్లీట్ చేసిన బ్యాటర్గా రికార్డ్ని క్రియేట్ చేస్తాడు. సచిన్ టెండూల్కర్ 350 ఇన్నింగ్స్లో ఈ ఫీట్ని రీచ్ అయ్యాడు. ఇంకా విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 283 ఇన్నింగ్స్ ఆడి 13,906 రన్స్ చేశాడు. విరాట్ కోహ్లీ ఇంకా 55 ఇన్నింగ్స్లో దూరంలో ఉన్నాడు. ఇంకా టుమారో స్టార్ట్ అయ్యే ఇంగ్లాండ్తో ODI సిరీస్లో ఈ రికార్డ్ని బ్రేక్ చేస్తాడమ్మా. క్రికెట్ అప్డేట్ నెంబర్ 8. ఇంగ్లాండ్తో జరగబోయే ODI సిరీస్కు టీమిండియా స్టార్ పేసర్ అయిన జస్ప్రీత్ బుమ్రా దూరం అవుతున్నట్లు తెలుస్తుంది. BCCI రీసెంట్గా అనౌన్స్ చేసిన లిస్టులో బుమ్రాకి ప్లేస్ లేదు. ప్రజెంట్ బుమ్రా NCAలో ఉన్నాడు. బ్యాక్ పెయిన్ కారణంగా బుమ్రా రీసెంట్గా క్రికెట్కు దూరం అయ్యాడు. ఈ క్రమంలో బుమ్రాకు స్కానింగ్ అండ్ అవసరమైతే సర్జరీ కూడా చేస్తారని అన్నారు. కాగా బుమ్రా ప్లేస్లో వరుణ్ చక్రవర్తిని BCCI టీంలోకి తీసుకుందామా. ఇంకేమేమో నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్, క్రికెట్ ఫ్యాక్ట్స్. ఈ క్రికెట్ ఫ్యాక్ట్స్, క్రికెట్ అప్డేట్స్ మీకు ఎలా అనిపించాయో లైక్ అండ్ కామెంట్ చేయడమా. ఇంక ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ అండ్ క్రికెట్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడమా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.